ఏ పొలిటీషియన్ అయినా కానీ, ఏ హెడ్ ఆఫ్ స్టేట్ అయినా కానీ ఒక కన్సిస్టెన్సీ ఉండాలండి. మీరు ఎక్కడ మొదలు పెట్టారు? ఒకరోజు ట్రంప్ అంటాడు పిల్లి నల్లది అంటాడు, నెక్స్ట్ డే అంటాడు కాదు తెల్లది అంటాడు, మూడో రోజు అంటే కాదు అది గ్రే కలర్ అంటాడు. ఆయనకి కన్సిస్టెన్సీ లేదు. హెడ్ ఆఫ్ స్టేట్ ఉన్నప్పుడు ఒక ఒప్పందం చేసుకున్నప్పుడు ఎవరితోనైనా కానీ మీరు ఆ ఒప్పందాన్ని ఆనర్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఎందుకు సైన్ చేశారు ఒప్పందం లేకుండా? ఆ కాగితానికి విలువ ఉండదు. మళ్ళీ ఇవాళ చూడండి, మనం మాట్లాడుతున్నప్పుడు 5 నిమిషాల ముందు వచ్చిన న్యూస్, నేను స్టూడియోకి వచ్చినప్పుడు ఒక న్యూస్ చూసుకుంటూ వస్తున్నాను. సౌత్ కొరియా మీద టారిఫ్లు పెట్టారంట. దేనికో నాకు తెలియదు, ఇంకా అది డీటెయిల్ రాలేదు. ఏదో ఉండొచ్చు, రష్యాతోనో చైనాతోనో ఏదో డీల్ చేసుకుంటూ ఉంటారు. ఆ కోపంతో చేశారు. సౌత్ కొరియాతో పెద్దగా ఒప్పందం చేశారు. ఆయన రాగానే వన్ ఆఫ్ ద ఫస్ట్ నేషన్స్ టు సైన్ ఒక ట్రీటీ సౌత్ కొరియా. వియట్నాం, సౌత్ కొరియా వీళ్ళందరూ భయపడతారు, ఎందుకంటే వీళ్ళందరూ యూఎస్ ప్రొటెక్షన్లో ఉన్నారు. అది మనం నేర్చుకోవాలి. ఫస్ట్ జియో పొలిటిక్స్ ఇస్ నాట్ అబౌట్ ట్రేడ్, ఇట్స్ అబౌట్ సెక్యూరిటీ. సౌదీ అరేబియా, పాకిస్తాన్, వియట్నాం, థాయిలాండ్, సౌత్ కొరియా వీళ్ళందరూ ఎందుకు భయపడతారంటే రేపు మా మీద ఎవరైనా దాడి చేస్తే మమ్మల్ని కాపాడుకొని ఎవరైనా ఉండాలి. సౌత్ కొరియా ఇస్ ఆల్వేస్ అండర్ యూఎస్ ప్రొటెక్షన్, ఎందుకంటే వాళ్ళ నార్త్ కొరియా నుంచి థ్రెట్ ఎప్పుడు ఉంటుంది, ఆమ్ని ప్రెజెంట్ థ్రెట్ అంటారు దాని ఇంగ్లీష్లో, అది ఉంటుంది. సో వాళ్ళ కోసం ఎప్పుడైనా వాళ్ళ ప్రొటెక్షన్ కోసం సౌత్ కొరియాని యూఎస్ చూసుకుంటారు. వాళ్ళ ట్రూప్స్ అక్కడ ఉన్నారు సౌత్ కొరియాలో ఆల్రెడీ. ఖతార్లో ఉన్న బేస్ లాగానే అక్కడ ఒక చిన్న బేస్ ఉంది వాళ్ళకి సౌత్ కొరియాలో. కానీ అట్లాంటి ఒప్పందం చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు దాని మీద టారిఫ్లు పెట్టడం ఏంటండి? యూరోపియన్ యూనియన్తో అదే జరిగింది. వాళ్ళతో ఒప్పందం చేసుకున్నారు. చేసుకున్న తర్వాత నేను మళ్ళీ టారిఫ్లు పెడతాను మీద, మళ్ళీ చేస్తానంటే ఎట్లా? అది యూ షుడ్ ఆనర్. ఇప్పుడు మనం యూకేతో ఎఫ్టీఏ సైన్ చేసాం. యూకే ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ EU, వాళ్ళు బయట వచ్చేసారు వాళ్ళు. ఆస్ట్రేలియాతో సైన్ చేసాం. ఇప్పుడు మనం EUతో సైన్ చేయబోతున్నాం. చేసినప్పుడు మనం ఒక సంతకం పెట్టినట్టు రేపు మోదీ గారు ఉంటారో లేదో అని కాదు, ఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని పాటించాలి. ఇక్కడ ఆయనే ఉన్నారు, ట్రంప్ ఉన్నారు, కానీ ట్రంప్ రోజుకు ఒక మాట అంటారు. ఇవాళ వెనజువేలాని పట్టుకుంటా అంటాడు, రేపు గ్రీన్లాండ్ కావాలంటాడు, ఎల్లుండేమో నాకు కెనడా కావాలంటారు. ఒక కన్సిస్టెన్సీ లేదు. దిస్ ఇస్ సైకలాజికల్ ప్రాబ్లం బేసిక్లీ. ఆయనకి వాళ్ళ ఫ్యామిలీలో అల్జైమర్స్ ఉంది, వాళ్ళ ఫాదర్కి అల్జైమర్స్ ఉండే సివియర్. సో జీన్స్లో వస్తుంది అది, ఇట్ క్యారీస్ టు ద నెక్స్ట్ జనరేషన్. ఒక్కొక్కసారి స్కిప్ కావచ్చు, ఇప్పుడు క్యాన్సర్ లాగానే ఒక జనరేషన్ స్కిప్ కావచ్చు, రెండో జనరేషన్ స్కిప్. కానీ ఆయన చూస్తే ఆయన మన డావోస్లో మాట్లాడినప్పుడు చాలామంది US కామెంటేటర్స్, ఎస్పెషలీ డాక్టర్స్ అనలైజ్ చేశారు ఆయన బాడీ లాంగ్వేజ్ని. వాళ్ళందరూ అన్న మాట ఇదే, గ్రీన్లాండ్ని ఐస్లాండ్ అని 5 సార్లు చెప్పారు. ఒకసారి తప్పు జరగవచ్చు, 2 సార్లు తప్పు జరగవచ్చు, 5 సార్లు జరగదు. దాని తర్వాత వాళ్ళ ప్రెస్ సెక్రటరీ దగ్గర అడిగితే వాళ్ళు ఇంకొక చాలా రిడిక్యులస్ డిఫెన్స్ ఇచ్చారు. ఏంటంటే గ్రీన్లాండ్లో చాలా ఐస్ ఉంది కదా, దానికోసం ఐస్లాండ్ అన్నారంట. ఒక మాట, US ప్రెసిడెంట్ అంటే చాలా పవర్ఫుల్ మనిషి. ఆయన మాట్లాడాల్సింది తక్కువ, చేయాల్సింది ఎక్కువ. రిలయబిలిటీ లేదు, క్రెడిబిలిటీ లేదు. ఎందుకంటే నేను సంతకం పెట్టాను, రేపు మనం సంతకం పెట్టుకుంటాం, లెట్ us టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, వీ టుక్ సైన్ చేస్తే 2 నెలల్లో సిగ్నేచర్ చేసుకుంటాం. మళ్ళీ మనం రష్యాతో ఏదైనా ఒప్పందం చేసి రష్యా దగ్గర నుంచి ఎయిర్క్రాఫ్ట్ ఉంటే మళ్ళీ మనం మీద టారిఫ్ అంటే మళ్ళీ అందుకు సంతకం మళ్ళీ అక్కర్లేదు. నో నీడ్, బికాజ్ ఎవ్రీ డే యు ఆర్ చేంజింగ్ యువర్ థింగ్. మీరు ఒకసారి సంతకం పెడితే దెన్ ఇట్ షుడ్ బి ఆన్ స్టోన్. సో మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు EUతో, ఎందుకంటే EU కూడా తెలిసిపోయింది వీళ్ళు US ఇస్ నాట్ ఎ డిపెండబుల్ పార్ట్నర్. సరే వాళ్ళు నేటో అలయన్స్ ఉంది, వాళ్ళకంతా ఉంది. మరి నేటోలో కూడా చూడండి, మొన్న డావోస్లో ఎట్లా ఇన్సల్ట్ చేశారు వాళ్ళని. నేటో ఏం చేయలేదు ఆఫ్ఘనిస్తాన్లో, మేమే చేసామని, మేమే అక్కడ వెళ్ళి యుద్ధం చేసాం. యాక్చువల్లీ నేటోలో ఆఫ్ఘనిస్తాన్లో అందరికన్నా ఎక్కువ చనిపోయిన సోల్జర్స్ వర్ ఫ్రమ్ డెన్మార్క్. గ్రీన్లాండ్ అడుగుతున్నా చూడండి, ఆ డెన్మార్క్. యూకే నుంచి 450 మంది చనిపోయారు సోల్జర్స్. చాలామంది గాయపడ్డారు, లైఫ్ థ్రెటనింగ్ ఇంజరీస్తో. అప్పుడు ఏమంటారు? ఇదే అర్థం కావట్లేదు. ఎందుకంటే మీరు యుద్ధం గెలిచాం, మేమే యుద్ధం గెలిచాం, మేమే అన్నీ చేసాం, మేమే చేస్తున్నాం, ఇది మీ మైసెల్ఫ్ కాన్సెప్ట్ వచ్చేస్తుంది ఆయనకి. సెకండ్ వరల్డ్ వార్ మేమే గెలిచాం అట్లా. సెకండ్ వరల్డ్ వార్లో అమెరికా లాస్ట్ ఫేజ్లో వచ్చారు, మీకు గుర్తుంటుంది. పర్ల్ హార్బర్ మీద జపాన్ అటాక్ చేసిన తర్వాతనే వీళ్ళు వచ్చారు. మేము గ్రీన్లాండ్ని మేమే కాపాడుకున్నాం అంటారు. యాక్చువల్లీ గ్రీన్లాండ్ ఎప్పుడు ఆక్యుపై చేయలేదు నాట్సీస్, వాళ్ళు డెన్మార్క్ ఆక్యుపై చేశారు. ఆయనకు ఆ జాగ్రఫీ కూడా మర్చిపోతున్నారు ఆయన. గ్రీన్లాండ్ని మేమే కాపాడినా అక్కడ నుంచి నాట్సీస్ని మేమే తరిమి కొట్టామంటున్నారు. ఎక్కడ నాట్సీస్ అక్కడ రానే లేదా? మేమే గెలిచాం సెకండ్ వరల్డ్ వార్ అని. సెకండ్ వరల్డ్ వార్ టర్నింగ్ పాయింట్ వచ్చింది మీకు తెలిసిందే హిస్టరీలో. జర్మనీ రష్యాని అటాక్ చేసినప్పుడు
రష్యన్స్ రియాక్ట్ అయిన తర్వాత ఆ వెదర్లో చాలామంది జర్మన్ ట్రూప్స్ తట్టుకోలేక చనిపోతే అప్పుడు అక్కడి నుంచి వాళ్ళ డిక్లైన్ మొదలైంది. దిస్ ఇస్ ద రూల్, దిస్ ఇస్ స్టాండర్డ్, అందరు తెలిసిందే. రష్యా అక్కడే టర్నింగ్ పాయింట్ ఉండే, అప్పుడు యుఎస్ఎస్ఆర్. సో ఇక్కడ మీరు ఎక్కడ తీసుకొస్తున్నారు? హిస్టరీ ఏదో, జాగ్రఫీ ఏదో ఆయనకు అసలు సంబంధం లేదు. సో యూరోపియన్ యూనియన్ ఏమంటున్నారంటే మాకు ఒక రిలయబుల్ పార్ట్నర్ ఉండాలి. మేము ట్రేడ్ చేస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ యూకే ట్రేడ్ యాజ్ పర్ ద లేటెస్ట్ ఫిగర్స్ మన దగ్గర 24-25 ఉంది, ఇంకా 25-26 కాలేదు అనుకోండి. 130 బిలియన్ అక్కడికి ఇక్కడికి, అంటే మనం ఎక్స్పోర్ట్ చేసిందేమో 75 బిలియన్, రిమైనింగ్ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. సో 136 బిలియన్ మనకి ట్రేడ్ ఉంది బిట్వీన్ EU అండ్ ఇండియా. సో అడ్వాంటేజ్ ఏమొస్తుందంటే మనం EUతో సైన్ చేసినప్పుడు ఈ 27 దేశాలు EUలో ఉన్న దాంతో ఒక్కరొక్కరితో వెళ్ళి సంతకం పెట్టక్కర్లేదు. ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీబడి అక్రాస్ ద బోర్డ్. వాళ్ళకు కూడా కరెక్ట్, వాళ్ళు కూడా మన దేశానికి వాళ్ళ ఎక్స్పోర్ట్స్ పంపిస్తున్నారు, ఒకటే దేశంతో డీల్ చేస్తున్నారు వాళ్ళు. మళ్ళీ స్పెయిన్ వచ్చి సంతకం పెట్టక్కర్లేదు, ఇటలీ వచ్చి సంతకం పెట్టక్కర్లేదు, ఫ్రాన్స్ వచ్చి చేయక్కర్లేదు. ఎవ్రీబడి ఈస్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్. ఇప్పుడు మీరు ఈ 136 బిలియన్ అని చూశారు చూడండి, దానికి ఒక కాంటెక్స్ట్. మన టాప్ మోస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఇస్ యుఎస్. ఇదే టైంలో 2024లో ఉన్న ఫిగర్స్ చూస్తే $128 బిలియన్. నేను 136 చెప్పాను EUది. అంటే యుఎస్ కన్నా ఎక్కువ EU మనతో ట్రేడ్ చేస్తున్నారు. సో మన టాప్ మోస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అనగానే మనం ఎప్పుడు కూడా యుఎస్ అంటాం, ఎందుకంటే ఒక సింగిల్ కంట్రీగా డీల్ చేస్తున్నప్పుడు యుఎస్ ఇస్ ద బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. కానీ EU అనగానే ఒక కంట్రీ కాదు కదా, ఇట్స్ యూనియన్ ఆఫ్ కంట్రీస్. సో మనం ఒక్క కంట్రీకి అది క్రెడిట్ ఇవ్వలేము. సో దానికోసం ఇప్పుడు కూడా యుఎస్ ఇస్ ద నంబర్ 1 ట్రేడింగ్ పార్ట్నర్ అంటాం. నంబర్ 2 ఇస్ చైనా. చైనా నుంచి మనకి ఇంపోర్ట్స్ ఎక్కువ, ఎక్స్పోర్ట్స్ తక్కువ చాలా మటుకు. ఎందుకంటే బిట్వీన్ 1980 అండ్ 2015 మనం మార్కెటింగ్ మన వైపు నుంచి ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మొత్తం పోయింది మన చేతి నుంచి. వీ నెవర్ డిడ్ ఎనీథింగ్. అది మన తప్పు కూడా కాదు, అది ఓవరాల్ లోకంలో మీరు చూస్తే ఈవెన్ యూఎస్ లాస్ట్ ఇట్. స్టీల్ కానీ, కార్ మ్యానుఫ్యాక్చర్ కానీ, ప్రతి ప్రోడక్ట్, ఫార్మస్యూటికల్స్ కానీ వీళ్ళందరూ చైనా హైజాక్ చేసి తీసుకెళ్ళిపోయారు. ఈవెన్ రేర్ ఎర్త్స్ చూడండి, లాస్ట్ 10 సంవత్సరాల నుంచి వాళ్ళకి తెలుసు రేర్ ఎర్త్ ప్రాబ్లం రాబోతుందని చెప్పి ఆఫ్రికా కానీ, మయన్మార్ కానీ చాలా దేశాల దగ్గర వాళ్ళు ఒప్పందం చేసుకొని తీసుకొచ్చి పెట్టుకున్నారు వాళ్ళ దగ్గర. వాళ్ళ రేర్ ఎర్త్స్ ఎక్స్ప్లాయిట్ చేయలేదు వాళ్ళు చైనాలో, ఇప్పుడు చేస్తున్నారు. వాళ్ళు తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఇప్పుడు మనం వెళ్ళి దేవుడు ఆడుతాం, మనకు అఫ్కోర్స్ మన దగ్గర ఉన్న మనకు ఉన్నాయి, మనకు అక్కర్లేదు. వీఆర్ ఐ థింక్ ద 4th or 5th లార్జెస్ట్ రేర్ ఎర్త్ కంట్రీ ఇన్ ద వరల్డ్. అది కూడా కాకుండా మనం చాలా మటుకు ఒప్పందం చేసుకున్నాం ఆఫ్రికన్ నేషన్స్తో. మనం కూడా చైనా లాగా సిగ్నేచర్ చేసుకుని మనం కూడా కొంచెం తవ్వి తీసుకొస్తున్నాం. దట్ ఈస్ నాట్ ద పాయింట్. ద పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ రిలయబిలిటీ రాకుంటే యూరోపియన్ యూనియన్ ఏమంటున్నారు, మేము ఎవరితో ట్రేడింగ్ చేయాలి? ఈయన ఒక్కటంటారు ఇవాళ, రేపు అదంటాడు, మళ్ళీ నేను టారిఫ్ పెడతా అంటాడు, మళ్ళీ గ్రీన్లాండ్ మీద మాట్లాడితే మళ్ళీ టారిఫ్ పెడతా అంటున్నాను. అంటే EUకి యుఎస్కి ఈ టెన్షన్ వాతావరణంలో ఈ డీల్ చేసుకోవడం ఏంటి? ఇది ఏం మెసేజ్ పంపిస్తుంది? అదే, ఎందుకంటే ఈ పర్టికులర్ ఒప్పందం ఇప్పుడు ఇవాళ సంతకం అయితే పెట్టట్లేదు. యాజ్ వీ స్పీక్ హైదరాబాద్ హౌస్లో మీటింగ్ నడుస్తుంది. మీటింగ్ అయిన తర్వాత ఒక స్టేట్మెంట్ ఉంటుంది, జాయింట్ స్టేట్మెంట్. అది కాకుండా సాయంత్రం 4 గంటల, బహుశా 4-4:30కు పీయూష్ గోయల్, కామర్స్ సెక్రటరీ అండ్ ఫారిన్ అఫేర్స్ స్పోక్స్ పర్సన్, ఫారిన్ సెక్రటరీ, వీళ్ళిద్దరు ముగ్గురు మాట్లాడతారు ప్రెస్ కాన్ఫరెన్స్. దాంట్లో డీటెయిల్స్ ఇస్తారు ఏమేమి చేయబోతున్నారు. దీని తర్వాత ఇది యూరోపియన్ పార్లమెంట్కి వెళ్తుంది. యూరోపియన్ పార్లమెంట్లో దీన్ని పాస్ చేయాల్సి వస్తుంది. దానికన్నా ముందు ఒక లీగల్ వెట్టింగ్ ప్రాసెస్ అని ఉంది. అంటే లీగల్గా మనం కూడా చెక్ చేస్తాం, వాళ్ళ వైపు నుంచి కూడా చెక్ చేస్తాం. ఈ పర్టిక్యులర్ థింగ్ మనం 20 సంవత్సరాల నుంచి మాట్లాడుకుంటూ పోతున్నాం. 20 సంవత్సరాలు అయింది, టెక్నికలీ 18 years. 18 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్న ఈ పర్టిక్యులర్ ట్రేడ్ డీల్ ఇప్పుడు ఒక క్లోజర్కి వచ్చింది. అంటే మెటీరియలైజ్ అవ్వడం, అంటే దాని ఫలాలు, దాని బెనిఫిట్స్ రావడం ఎంత టైం పడుతుంది? ఇంకో సంవత్సరం పడుతుంది. నెక్స్ట్ జాన్లో ఇది అయిపోతుంది. అంటే దానికన్నా ముందు కూడా యూరోపియన్ పార్లమెంట్ పాస్ చేశారనుకోండి, జరగవచ్చు. మనం కూడా మన వైపు నుంచి లీగల్ పాయింట్స్ అన్నీ క్లియర్ చేసి పంపించే ఒప్పందం అయితే అయిపోయింది. ఇప్పటి నుంచి ఏమవుతుందంటే చిన్న చిన్న పాయింట్స్ ఉంటుంది. అరే ఇది మనం చూడండి, ఇది $1, €1 ఇట్లా అయిపోయింది, ఇక్కడ అయిపోయింది, ఇది ఒకటి మనం మాట్లాడలేదు, ఈ పాయింట్ మర్చిపోయాం, ఇది కూడా యాడ్ చేసుకుందాం. సో ఆల్రెడీ బిట్వీన్ పీయూష్ గోయల్ అండ్ యూరోపియన్ కమిషనర్స్ 10 మీటింగ్లు జరిగినాయి ఇప్పుడు దాకా, 2025 నుంచి. ఇదంతా మొదలైంది ట్రంప్ మన మీద టారిఫ్ పెట్టిన తర్వాత మొదలైంది ఇదంతా. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అనేది చాలా పెద్ద పదం. అంటే మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అంటే చాలా పెద్ద ఒప్పందంగా దీన్ని కరెక్ట్. ఎందుకంటే ఏంటి లాభం ఏంటి, దీనివల్ల ఎంత మార్పులు జరుగుతాయి?
ఎకానమీలో ఏదైనా ఒక బూస్ట్ అవుతుందా ఇది? కరెక్ట్. మన వైపు నుంచి యూరోప్కి పంపించే ఎక్స్పోర్ట్స్లో పెట్రోలియం నెంబర్ 1. అది చాలా స్మార్ట్ మూవ్ అండి. ఇవాళ కూడా యాజ్ వీ స్పీక్ యూరోప్ మీద అమెరికన్ ఆఫీషియల్స్ కొంచెం అక్యూజేషన్స్ చేశారు. మళ్ళీ యూరోప్ ఇండియా దగ్గర నుంచి ఆయిల్ కొంటున్నారు, రష్యన్ ఆయిల్ కొంటున్నారు అని చెప్పి. ఇప్పుడు ఈ రోజు ఆలోచించండి, ఇట్లాంటి డీల్ రాబోతున్నప్పుడు కూడా అదే అక్యూజేషన్ చేస్తున్నారు. రష్యా ఆయిల్ కొనుక్కుంటున్నారు యూరోప్, మేము ఇండియా మీద టారిఫ్ పెట్టాం కానీ మీరు ఓన్లీ కొనుక్కుంటున్నారు ఇండియా దగ్గర అని చెప్పేసి. అది మనం చేసిన పనే, కరెక్ట్. అది బైడెన్ చెప్పిన తర్వాత మనం చేసాం, ఇప్పుడు చేయలేదు. బైడెన్ ఎరాలోనే మొదలైంది రష్యన్ ప్రాబ్లం. వాళ్ళకి రష్యాని మొత్తం మార్కెట్ నుంచి బ్లాక్అవుట్ చేసినప్పుడు 3 దేశాలు కొన్నది వాళ్ళ దగ్గర. ఒకటి చైనా, ఒకటి ఇండియా, మిగతా యూరోప్ గ్యాస్ కొనుక్కుంటారు మోస్ట్లీ. మన వైపు నుంచి మనం ఏం చేసామంటే ఆయిల్ తెచ్చుకొని జామ్నగర్ లాంటి రిఫైనరీలో ప్రాసెస్ చేసి, రిలయన్స్ లాంటిది, నియారా లాంటి కంపెనీలు ప్రాసెస్ చేసి మనం యూరోప్కి అమ్మాము. అది కొంత మటుకు మనం యూఎస్ కూడా అమ్మాము, చాలా దేశాలకి అమ్మాము మనం, ఇంక్లూడింగ్ యుక్రెయిన్. దట్స్ ఐరనీ ఆఫ్ ఇట్. రష్యా దగ్గర నుంచి ఆయిల్ తీసుకొని ప్రాసెస్ చేసి డీజిల్ మనం యూక్రెయిన్కి అమ్మాము. ఆలోచించండి. తర్వాత వాళ్ళకి తెలిసిందంట, నవంబర్లో తెలిసింది వాళ్ళకి, అరే మా మీద బాంబులు పడేస్తున్నాడు, మేమే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం త్రూ ఇండియా ఇండైరెక్ట్లీ అని చెప్పి. ఎనీవే, సో ఈ పర్టికులర్ దాంట్లో మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ చేసే పెట్రోలియం ఇప్పుడు అది తగ్గింది కొంచెం, ఎందుకంటే చాలా మటుకు ఈ యూఎస్ మన మీద పెట్టిన శాంక్షన్ తర్వాత మనం తగ్గించుకుంటూ వస్తున్నాం పర్ మంత్ రష్యా నుంచి కొనే ఆయిల్ అన్నమాట. రెండవది మనం ఎలక్ట్రానిక్స్, మన వైపు నుంచి ఎలక్ట్రానిక్స్, చాలా మటుకు ఎలక్ట్రానిక్స్ ఎక్విప్మెంట్ మనం అక్కడ పంపిస్తాం వాళ్ళకి. టెక్స్టైల్స్ ఇక్కడ ఒక క్రూషియల్ ఫ్యాక్టర్ వస్తుంది. ఈ టెక్స్టైల్స్లో మన కాంపిటీటర్స్ ఈ మేజర్ ఈ ఫీల్డ్లో ఉన్నది బంగ్లాదేశ్, కొంత మటుకు థాయిలాండ్ అండ్ వియట్నాం. ఈ 3 దేశాలు ఆల్రెడీ ఒప్పందం చేసుకున్నారు ఈయూతో. వాళ్ళకి ఇప్పుడు 0% టారిఫ్, 0%. మనకేమో 15% ఉంది. ఇప్పుడు ఫస్ట్ ఈ ఒప్పందం వచ్చేసి అది ఈ ఒప్పందం వచ్చిన తర్వాత 2027లో దీన్ని యాక్టివేట్ అయినప్పుడు మనకు కూడా 0%కి వచ్చేస్తుంది. ఇంక 10 నెలలు మనం సహించాల్సింది, ఏం చేయలేము ఇప్పుడు. ఎందుకంటే చాలా మటుకు మన యూఎస్ వైపు కూడా పోయింది లాస్ ఆఫ్ బిజినెస్, యూరోప్ వైపు తిప్పేస్తున్నాము అనుకున్నాం మనం. అది జరగవచ్చు. ఇప్పుడు అన్ఫేర్ అడ్వాంటేజ్ ఇప్పుడు ఉన్నాయి బంగ్లాదేశ్. కానీ బంగ్లాదేశ్ ప్రాబ్లం ఏంటంటే బంగ్లాదేశ్కి రా మెటీరియల్ లేదు. టెక్స్టైల్ తయారు చేయాలంటే మీకు రా మెటీరియల్ కావాలి, కాటన్ కావాలి, మిగతా మెటీరియల్ కావాలి, పాలిస్టర్ కావాలి. అది లేదు బంగ్లాదేశ్. అది ఇండియా దగ్గర నుంచి కొనుక్కుంటుండే వాళ్ళు. మనం ఏం చేస్తాం, లాస్ట్ 6 నెలల్లో వీళ్ళతో గొడవ జరిగినప్పుడు మనం అది బంద్ చేసి పడేసాం. ఇప్పుడు నిన్ననే ఒక స్టేట్మెంట్ వచ్చింది బంగ్లాదేశ్ అపెరల్ అండ్ టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ దగ్గర నుంచి, మా ఫ్యాక్టరీలన్నీ ఇంకొక నెల తర్వాత మూతపడిపోతుంది, మాకు మెటీరియల్ దొరకట్లేదు, మాకు కాస్ట్ ఎక్కువైంది, మాకు పవర్ కట్స్, రెగ్యులర్గా పవర్ కట్స్ వస్తుంది, ఇప్పుడు మేము ఆర్డర్స్ ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాం అని ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. ఆలోచించండి. సో హియర్ ఇస్ అన్ అడ్వాంటేజ్ ఫర్ ఇండియా. లుధియానా కానీ, తిరుపూర్ కానీ ఇట్లాంటి ప్లేసెస్ నుంచి మొన్ననే వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వైస్ ప్రెసిడెంట్ రాధాకృష్ణన్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు, మా ఇండస్ట్రీ చాలా లాసెస్ ఫేస్ చేస్తున్నాను. కరెక్ట్. అది మన వైపు రొయ్యలు అమ్మే నెల్లూరు వైపు నుంచి, ఆ వైపు ఆంధ్ర వైపు నుంచి ఉన్న ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి ఫ్రోజన్ ఫుడ్స్లో, అది కూడా చాలా మటుకు దెబ్బతింది. దీన్ని అన్నీ షిఫ్ట్ చేయొచ్చు ఇప్పుడు మనం మెల్లగా. ఆల్రెడీ చేస్తున్నాం చాలా మటుకు, యూకేతో చేస్తున్నాం మనం. ఇదే యూరోప్కి వచ్చేస్తే మనం ఒకటేసారి 27 మార్కెట్స్ ఓపెన్ అయిపోతుంది మనకి. కార్ రేట్లు కూడా బాగా తగ్గుతాయి. అది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేది ఇంపోర్ట్స్. అంటే ఏమవుతుందంటే ఇప్పుడు దాకా ఈ యూకే కానీ మిగతా EU నేషన్స్కి ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే వాళ్ళు లో వాల్యూ కార్స్ ఇండియాలో అమ్మలేకపోతున్నారు. ఇక్కడ మన సుజుకి కానీ, హ్యూండాయ్ కానీ, టాటా లాంటి వాళ్ళు ఆ మార్కెట్ క్యాప్చర్ చేసుకున్నారు. 5 లక్షల, 10 లక్షల, 15 లక్షల కార్లు. వాళ్ళ దగ్గర ఆ వాల్యూ కార్లు లేవు అమ్మడానికి. వాళ్ళ దగ్గర ఉందంతా 20 లక్షలు, 25 లక్షలు, 30 లక్షలు, కోటి రూపాయల కార్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇట్ మే బి BMW, ఇట్ మే బి ఆడి, ఇట్ మే బి మర్సిడీస్ బెంజ్, ఇట్లాంటి కార్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇదే BMW ఇండియాలో తయారవుతుంది, వి స్టిల్ సెల్లింగ్ ఇట్ ఫ్రమ్. ఇదే మర్సిడీస్ ఇండియాలో తయారవుతుంది, ప్రాబ్లం లేదు. కానీ హై ఎండ్ కార్స్, దానికన్నా హై ఎండ్ ఉన్న కొన్ని మోడల్స్ అక్కడే ఉండిపోతుంది. అది వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ అమ్మొచ్చు, దానికి మార్కెట్ ఉంది. ఎప్పుడు మనం చెప్తుంటాం, ప్రెసిడెంట్ ట్రంప్ ఫస్ట్ టర్మ్లో వచ్చి కూడా హార్లీ డేవిడ్సన్ బైక్ గురించి ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తుండే. హార్లీ డేవిడ్సన్ బైక్స్ చూడండి, హార్లీ డేవిడ్సన్ బైక్స్ మీద భారతదేశం 100%, 200% డ్యూటీలు పెడుతున్నారండి. దానికన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు, చాలా మోడల్స్ ఉన్నాయి. నా లాజిక్ ఎప్పుడు ఏముంటుందంటే, అది కొనేటోడుకు మీరు 2 కోట్లు కూడా పెట్టండి, ఆడు కొంటాడు. బికాజ్ ఇట్స్ అన్ ఆస్పిరేషనల్ ప్రోడక్ట్. హార్లీ డేవిడ్సన్ కొనాలుతున్నాడు, వాడు ఒక ఆస్పిరేషనల్ ప్రోడక్ట్ లాగా. మన దగ్గర ముందు రాయల్ ఎన్ఫీల్డ్ కొనేటట్ల వాడు షర్ట్తో తుడుస్తాడు కావాలంటే, అంతా షైనింగ్ ఊడ్చుకుంటాడు దాన్ని.
ఆస్పిరేషనల్ ప్రోడక్ట్ ఉన్నప్పుడు మీరు 2 కోట్లని పెట్టి కొంటాడు ఎవరైనా. సో దెర్ ఇస్ నో హార్మ్. మీరు రేపు తగ్గిస్తే వాడికే మంచిది, మనకి లాస్. సో మన ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనకి అక్కడి నుంచి వచ్చే కార్లకి బెనిఫిట్ ఉండాలంటే మనకి 15 lakhs సెగ్మెంట్ కన్నా కింద వీ విల్ నాట్ హ్యావ్ ఎ డీల్. అది ఇవాళ బహుశా ఇవాళ సాయంత్రం తెలిసిపోతుంది. కానీ లీక్డ్ కొన్ని ఇండికేషన్స్ వచ్చింది ఆల్రెడీ. సెకండ్ 40%కి వచ్చేస్తుంది. బట్ దట్ ఈస్ ఓన్లీ ఫర్ ద హై వాల్యూ కార్స్, లగ్జరీ, దట్ టు లిమిటెడ్ క్వాంటిటీ పర్ ఇయర్. ఒక కోటా పెడుతున్నారు. రెండవది మన దగ్గర ఈవీ వెహికల్స్, ఎలక్ట్రానిక్, మన ఇండస్ట్రీ ఇంకా పికప్ కాలేదు. ఎస్పెషలీ మనకి బ్యాటరీ ఛాలెంజెస్ చాలా ఉన్నాయి. మన దగ్గర బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకా చైనా మీద డిపెండెంట్ అయినాం మనం చాలా మటుకు. యూరోప్ నుంచి కూడా టెక్నాలజీ తెచ్చుకోవచ్చు మనం. సో ఈవీ స్టేషన్స్ కానీ ఇప్పుడు అన్నీ కొంచెం ర్యాంపప్ అయింది అనుకోండి. మొన్న నేను ట్రావెల్ చేశాను, ఇక్కడ మన కల్బుర్గికి వెళ్తే చూశాను, చాలా మటుకు ఆన్ ద వే ప్రతి పెట్రోల్ బంక్లో ఉంది. కానీ ఆ బ్యాటరీ కాస్ట్, బ్యాటరీ లైఫ్ చాలా పెద్ద క్వశ్చన్ అనమాట ఇప్పుడు. అది ఇంకొక 5 సంవత్సరాల తర్వాతనే మన మొబైల్ ఫోన్ లాగా, ముందు మొబైల్ ఫోన్ వచ్చినప్పుడు ఒక మొబైల్ ఫోన్ లైఫ్ ఒక 5-6 సంవత్సరాల తర్వాత పోతుండే. ఇప్పుడు చూడండి కొంతమంది 10 సంవత్సరాలు కూడా వాడుకుంటారు మొబైల్ ఫోన్ ప్రాబ్లం లేకుండా. కాస్ట్ కూడా తగ్గింది. సో సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ టు ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఆల్సో ఇన్ ఇండియా. మీరు ఇప్పుడున్న కాస్ట్ కాదు, చాలా తగ్గిపోతుంది కాస్ట్. కానీ దానికి టైం పడుతుంది, 5 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది.